ప్రైజ్ ద లార్డ్. కుటుంబాల్లో సమాధానం కోల్పోయారా? భార్యాభర్తలకు మధ్యలో సమాధానం కోల్పోయారా? బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానం కోల్పోయారా? అక్క చెల్లెలకు మధ్యలో సమాధానం కోల్పోయారా? అన్నదమ్ములకు మధ్యలో సమాధానం కోల్పోయారా? సంఘంలో విశ్వాసులకు లేదా తోటి విశ్వాసులతో సమాధానం కోల్పోయారా? వీధిలో సమాధానం కోల్పోయావు? ఏ పరిస్థితుల్లో ఏ విషయంలో నువ్వు సమాధానం కోల్పోయావు నాకైతే తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, ఈరోజే నువ్వు సమాధాన పడు. ఈరోజు నువ్వు సమాధాన పడాలి. పరిశుద్ధ గ్రంథంలో 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఒకనితోనొకడు సమాధానంగా ఉండండి. సమాధానంగా ఉండాలి. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండాలి. కొంతమంది అంటారు, దైవజనుడా అసలు మా తప్పే లేదు, అంతా వాళ్ళదే. దేవుడు అంటున్నాడు, వారిది తప్పైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ఒకనితో ఒకడు సమాధానంగా ఉండటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడగలిగితే, ప్రయత్నించగలిగితే వాక్యాన్ని నెరవేర్చువారుగా ఉంటాం. మన బ్రతుకుల్లో దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తాం. ఈరోజే మోకరించి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ఇప్పుడే సాధ్యమైనంత తొందరగా వెళ్ళి సమాధానపడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చించి ఆశీర్వదించడం చూస్తావు. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి అని మాట్లాడినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే సమాధానం కోల్పోయారో వారిని జ్ఞాపకం చేసుకొని ఇది మొదలుకొని సంపూర్ణ సమాధానం ఒకరితో ఒకరికి దయచేయమని, కుటుంబంలో నిండైన సమాధానం దయచేయమని, క్షమించుకునే మనసు, ప్రేమించే మనసు దయచేయమని, సమాధానపడే మనసు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.